ఎల్ఐసి 2025లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పాలసీ తోటి ముందుకు వచ్చింది. ఎల్ఐసి నవజీవన్ శ్రీ, దాని నెంబర్ వచ్చేసి 911 అనే పాలసీ తోటి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. సో ఈ పాలసీలో దాదాపుగా 8.2% ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంది. ఈ పాలసీ ఎవరికి అవసరం, ఎలా డిపాజిట్ చేయాలి, ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, ఓకే. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేయబోతున్నాను. పాలసీ పేరు వచ్చేసి ఎల్ఐసి నవజీవన్ శ్రీ, టేబుల్ నెంబర్ 911. ఇది వచ్చేసి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ. మినిమం ఎంట్రీ ఏజ్ 90 days, మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 years. పాలసీ టర్మ్ 15 years నుంచి 25 years మధ్యలో 15, 20, 25 ఎన్ని ఇయర్స్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మినిమం ప్రీమియం తక్కువలో తక్కువ ఒకటేసారి డిపాజిట్, ఇది మంత్లీ చేసుకుంటూ పోయేది లేదు. మీరు ఎంత డిపాజిట్తో వెళ్తారనేది మీ ఇష్టం, మ్యాక్సిమం లిమిట్ ఏం పెట్టలేదు. మినిమం అయితే 50,000తో ఈ డిపాజిట్లోకి వెళ్ళాలి. లోన్ ఫెసిలిటీ, ఒకవేళ మీరు కట్టిన అమౌంట్ మీద లోన్ తీసుకోవాలన్నా కూడా దాదాపుగా 1 year తర్వాత నుంచి లోన్ తీసేసుకోవచ్చు. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది, 80C అండ్ 10/10D ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ కంపెనీ ఎలా ఉన్నా సరే, కంపెనీ ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా మీకు ఆ రిటర్న్స్ గ్యారంటీ ఇస్తుంది. రెండోది, ఇది ఎలాంటి మార్కెట్తో లింక్ లేదు కాబట్టి ఫిక్స్డ్ రిటర్న్స్ గ్యారంటీ. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జాంపుల్కి మీరు షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా, గోల్డ్లో పెట్టాలన్నా ఈ ఫ్లక్చువేషన్స్ బాగా భయపడుతూ ఉంటారు. నాకు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్సే కావాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో 5 to 6% ఇస్తుంది, అవునా. సో ఆ లెక్కను చూసుకుంటే ఇది 8.2% ఇస్తుంది. బ్యాంక్ డిపాజిట్లో మ్యాక్సిమం 5.6 నుంచి మనం ఎంచుకునే ఏజ్ని బట్టి 6.8 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లా. పీపీఎఫ్ 7.1% వస్తుంది. పోస్ట్ ఆఫీస్ 7.1% ఉంది, పోస్ట్ ఆఫీస్ టీడీ అని. సుకన్య సమృద్ధి యోజన 8.2. సో దాంతో సమానంగా ఎల్ఐసి నవజీవన్ శ్రీ పాలసీ 8.2% రిటర్న్స్ ఇస్తుంది, ఓకే.